హాయ్ ఫ్రెండ్స్. అమెరికా తన గుంటనక్క బుద్ధిని చూపిస్తూ భారత్పై ఏకంగా 25% సుంకం విధించి ఒక గట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఈ చర్య ద్వారా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తుందని, ఒత్తిడికి లొంగిపోతుందని అమెరికా ఆశించింది. అంతేకాదు, రష్యా నుంచి భారత్కు వచ్చే చమురు మధ్య మార్గంలోనే ఇతర దేశాలకు మళ్లిపోతుందని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ భారత్ ఒక అసాధారణమైన దౌత్యపరమైన ఆటతో అమెరికా ఆలోచనలను తలకిందులు చేసింది. తాజా సమాచారం ప్రకారం భారత్ రష్యా నుంచి కేవలం చౌకగా చమురు కొనడం మాత్రమే కాదు, మరో అత్యంత కీలకమైన వస్తువును కూడా భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుంది. యూరోపియన్ యూనియన్ ఆ వస్తువుపై నిషేధం విధించినప్పుడు భారత్ తన కొనుగోళ్లను మరింత పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు ఈ రహస్య ఆట ఏంటి? అమెరికా భారత్ను సుంకాలతో బెదిరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో భారత్ నీళ్లు నమిలినట్టు ఒక దౌత్యపరమైన మాస్టర్ ప్లాన్ ఆడింది. ఇప్పుడు సుంకాలు విధించిన తర్వాత కూడా ఆ రహస్య ఆట బయటపడుతుంది. అసలు ఈ కథ మొత్తం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు 1 సెకండ్ పని, కానీ మాకు ఎంతో సహాయపడుతుంది. ఇక విషయంలోకి వస్తే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై దిగుమతి సుంకాలు టారిఫ్లను విధించారు. ఇందులో భారత్ కూడా చిక్కుకుంది. భారత్పై ఏకంగా 25% సుంకం విధించారు. మొదట 26% సుంకం విధిస్తామని చెప్పి తర్వాత కేవలం 1% తగ్గించి 25% చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లపై కేవలం 19 నుంచి 20% సుంకం మాత్రమే విధించారు. అంటే భారత్కు ఎక్కువ సుంకం విధించడం ద్వారా భారతీయ వస్తువులను అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా చేసి ఒకవైపు భారత్ను రెచ్చగొట్టాలని లేదా ఒత్తిడి చేసి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా భావించింది. ఈ చర్యలో భారత్ను దెబ్బతీయాలని, రష్యాతో వాణిజ్య సంబంధాలను తగ్గించాలని అమెరికా ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అమెరికా ఒక కీలక విషయాన్ని మర్చిపోయింది. ఇప్పటి భారత్ ఆ పాత భారత్ కాదు. అమెరికా ఆలోచన ఎక్కడితో ఆగిపోతుందో అక్కడి నుంచే భారత్ ఆలోచన మొదలవుతుంది. అమెరికా, యూరోప్లు భారత్ను రష్యా నుంచి దూరం చేయడానికి ఒత్తిళ్లు, బెదిరింపులు చేస్తున్న సమయంలో పాశ్చాత్య మీడియా గగ్గోలు పెడుతూ భారత్ ఓడిపోయిందని, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేసిందని ప్రచారం చేసింది. కానీ ఫ్రెండ్స్, నేను స్పష్టంగా చెప్తున్నా, అది పూర్తిగా తప్పు. భారత్ ఒక అద్భుతమైన దౌత్యపరమైన ఆట ఆడింది. ఈ ఆట వల్ల పాశ్చాత్య మీడియా మొత్తం తలకిందులైపోయింది. భారత్ ఈ ఆట ఎప్పుడు ఎలా ఆడేసిందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ట్రంప్ తన సుంకాలతో ప్రపంచాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అమెరికా, యూరోప్లు భారత్ను రష్యా నుంచి దూరం చేయడానికి నానా ఒత్తిళ్లు చేశాయి. కానీ ఈ గొడవ మధ్యలో భారత్ నిశ్శబ్దంగా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఈ ఆట వల్ల ట్రంప్ కళ్ళు బైర్లు గమ్మాయి. రష్యా భారత్కు చమురు కంటే కూడా విలువైన ఒక వస్తువును అందించింది. అదే నాఫ్తా. ఇది ఏదో సాధారణ ఒప్పందం కాదు. ఇది భారత్ యొక్క పరిశ్రమలు, రక్షణ రంగం, అంతరిక్ష సాంకేతికతను రాకెట్ల ఆకాశంలోకి తీసుకెళ్లే సూపర్ కెమికల్ ఒప్పందం. ఈ నాఫ్తా ఒప్పందం అంత సులభంగా జరిగిపోలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం, భారత్ యొక్క చమురు దౌత్యం మీద ప్రపంచం దృష్టి సారించిన సమయంలో ఢిల్లీ యొక్క రహస్య కార్యాలయాల్లో ఒక గుండెదడ మొదలైంది. అసలు ఈ గేమ్ వేరు. రష్యా నుంచి చౌకగా నాఫ్తాను కొనుగోలు చేసి చైనా, అమెరికా రెండింటినీ ఒకేసారి దెబ్బతీయడం. ట్రంప్ 25% సుంకంతో భారత్ను ఒడ్డున పడేయాలని చూశాడు. కానీ భారత్ ఒక స్వతంత్ర దేశం ఇచ్చే సమాధానాన్ని ఇచ్చింది: మేము ఆగం. అంతేకాదు, ఈ బెదిరింపులను గాల్లో అని చెప్పి రష్యాతో ఒక అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురించి చైనా గూఢచారులకు కానీ, అమెరికా ఉపగ్రహాలకు కానీ ఏమాత్రం సమాచారం అందలేదు. ఇప్పుడు ఈ నాఫ్తా ఏంటని అనుకుంటున్నారా? పేరుకు చిన్నగా అనిపించినా దీని శక్తి అపారం. ఇది పెట్రోకెమికల్ పరిశ్రమకు వెన్నెముక లాంటిది. ఈ నాఫ్తా నుంచే ఒలింఫిన్స్, అరోమాటిక్స్ తయారవుతాయి. వీటి నుంచే ప్లాస్టిక్, రెసిన్స్, ఫైబర్స్, వేల కొద్దీ రసాయనాలు తయారవుతాయి. అయితే అసలు కథ ఇక్కడ నుంచి మొదలవుతుంది. భారత్ యొక్క రక్షణ రంగం, అంతరిక్ష రంగం, ఎలక్ట్రానిక్స్ రంగం ఇవన్నీ ఈ నాఫ్తా నుంచే తయారయ్యే హై గ్రేడ్ కాంపోజిట్ మెటీరియల్స్పై ఆధారపడి ఉన్నాయి. ఫైటర్ జెట్ల బాడీ, డ్రోన్ల తేలికైన భాగాలు, మిసైల్ బాడీలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంలు ఇవన్నీ ఈ నాఫ్తా ఉత్పన్నాల నుంచే తయారవుతాయి. 2023 ఫిబ్రవరిలో యూరోప్ రష్యా నుంచి చమురు ఉత్పత్తులపై నిషేధం విధించింది. యూరోప్ వద్దనుకున్న ఆ నాఫ్తాను భారత్ 2 చేతులతో లాక్కుంది, అది కూడా చౌక ధరలకు. 2025 మొదటి 6 నెలల్లో భారత్ రష్యా నుంచి ఏకంగా 14 లక్షల టన్నుల నాఫ్తాను కొనుగోలు చేసింది. ఈ నాఫ్తా గుజరాత్లోని ముంద్రా, హజీరా, సిక్కా వంటి ఓడరేవుల ద్వారా నేరుగా భారత్కు చేరింది. ఈ ఓడరేవులు ఇప్పుడు ఆసియాలో కొత్త ఇంధన రసాయన కేంద్రాలుగా రూపొందుతున్నాయి.
గతంలో ఈ వస్తువు యుఏఈ నుంచి వచ్చేది, ఇప్పుడు రష్యా నుంచి నేరుగా చౌకగా వేగంగా వస్తుంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కోట్ల రూపాయలు ఆదా చేసింది. అంతేకాదు భవిష్యత్తు సంక్షోభాల్లో ఉపయోగపడే ఒక ఇంధన నిల్వను సిద్ధం చేసుకుంది. ఈ చర్య వల్ల అతిపెద్ద దెబ్బ చైనాకు పడింది. రసాయన పరిశ్రమలో కచ్చా సరుకు ఆధిపత్యంతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న చైనాకు ఈ ఒప్పందం ఒక గట్టి షాక్. నాఫ్తా అంటే సాధారణమైన వస్తువు కాదు, ఇది ఒక మాయ మెటీరియల్. దీని నుంచి ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్స్, రెసిన్స్, హై గ్రేడ్ రసాయనాలు, ఫైటర్ జెట్లు, మిసైల్ బాడీలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల తేలికైన భాగాలు తయారవుతాయి. ఇప్పుడు ఇవన్నీ భారత్లోనే తయారవుతున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకోవడం లేదు, అమెరికా టెక్నాలజీ కోసం బ్రతిమలాడడం లేదు. ఈ అడ్వాన్స్డ్ రసాయనాలు భారత్లో తయారైతే భారత రక్షణ వ్యవస్థలో విప్లవం వస్తుంది. మేక్ ఇన్ ఇండియాకు నిజమైన ఇంధనం లభిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే ఇది చైనాకు గట్టి దెబ్బ తగలడమే. చైనా ఏం చేస్తుందంటే ప్రపంచం నుంచి చౌకగా కచ్చా సరుకు కొని తన ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేసి ప్రపంచానికి అమ్మి కోట్లు సంపాదిస్తుంది. ఇదే దాని రా మెటీరియల్ ఆధిపత్యం. రష్యా నుంచి నేరుగా నాఫ్తా కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఆ ఆధిపత్యాన్ని అణిచివేసింది. ఇప్పుడు భారత్ తనకు కావలసిన సరుకును తానే తయారు చేసుకుంటుంది. ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తుంది. అమెరికా శిక్షల భయంతో రష్యా నుంచి సరుకు కొనలేని దేశాలకు భారత్ ఈ సరుకును అందిస్తుంది. అంటే భారత్ ఇప్పుడు కేవలం కొనుగోలుదారుగా కాదు, గ్లోబల్ మధ్యవర్తిగా మారుతుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ యుద్ధంలో భారత్ ఒంటరిగా లేదు, తైవాన్ కూడా భారత్తో కలిసి నడుస్తుంది. 2025 జూన్లో తైవాన్ కూడా రష్యా నుంచి 2.34 లక్షల టన్నుల నాఫ్తాను కొనుగోలు చేసింది. చైనాతో డీ అంటే పరిశ్రమలను బలోపేతం చేయాలని తైవాన్కు తెలుసు. భారత్, తైవాన్ రెండు ఒకే ఆలోచనతో ఒకే వనరు నుంచి ఒకే స్ట్రాటజిక్ కచ్చా సరుకు కొనుగోలు చేస్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ఆర్థిక యుద్ధం. ఈ యుద్ధంలో భారత్, తైవాన్ కలిసి చైనా ఆధిపత్యాన్ని కూల్చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి నాఫ్తా కొనడం ఆపేసినప్పుడు భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది, ఖాళీని భర్తీ చేసింది. ఇప్పుడు భారత్ తన అవసరాలను తీర్చడమే కాదు, ఆసియాలో కొత్త ఇంధన రసాయన కేంద్రంగా మారుతుంది. రేపు భారత్లో తయారైన కాంపోజిట్ మెటీరియల్స్, ఫైబర్స్, అడ్వాన్స్డ్ రసాయనాలు ప్రపంచానికి సరఫరా అయినప్పుడు అమెరికా భయంతో రష్యా నుంచి సరుకు కొనలేని దేశాలకు భారత్ సాయం చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, రష్యా నుంచి నాఫ్తా కొనుగోలు చేయడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ ఆలోచనలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఈ సమాచారం వాళ్లకు చేరాలి. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. జై శ్రీరామ్.